గల్ఫ్ దేశాలు అల్లాడిపోతున్నాయి, వణికిపోతున్నాయి. వరుసగా జరుగుతున్న దాడులు. యూరోప్ ఇప్పటివరకు గల్ఫ్ దేశాలు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. చేస్తామని హెచ్చరిక మాత్రమే జారీ చేసింది. ఇరాన్ని ఇప్పటికి కూడా కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం, అయ్యా నువ్వు చేయబాక మమ్మల్ని వదిలేసి అన్నట్టే నిన్న 6 ప్రకటన కూడా, నువ్వు అమెరికాతో నీ శత్రుత్వం మా మీద వదలొద్దు అనేసి. బట్ ఇక్కడ తనని ఆర్థికంగా విధ్వంసం చేసింది అమెరికా. ఇరాన్ని సుదీర్ఘకాలం పాటు ఆయిల్ వ్యాపారాన్ని చేయనీయకుండా చివరికి అక్రమంగా ఆయిల్ అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. అట్లాగే ఇవాళ రోజున ఏకంగా అణుస్థావరాల విధ్వంసం చేస్తున్నటువంటి వేళ అమెరికాతో చెప్పినట్టు నడుచుకునేటటువంటి గల్ఫ్ దేశాలను దెబ్బ కొట్టడంతో పాటు ప్రపంచం మొత్తానికి తన నొప్పేంటో తెలియాలని భావిస్తోంది ఇరాన్. అందుకోసమే పెట్రోల్ డీజిల్కి సంబంధించి చేస్తున్నటువంటి చర్యలు. పెట్రోల్ డీజిల్ ఆయిల్ స్థావరాలన్నిటి, ఆయిల్ తయారీ కేంద్రాలను ధ్వంసం చేస్తుంది, గ్యాస్ తయారీ కేంద్రాలను ధ్వంసం చేస్తుంది. ఖతారా, బహ్రెయినా, సౌదీనా, దుబాయా, ఇట్లాగా అన్నిటి మీద, కువైట్ అన్నిటి మీద విరుచుకుపడుతుంది. ఒక్క ఒమెన్ తప్ప మిగతా అన్ని దేశాలని విధ్వంసం సృష్టించి వదిలిపెడుతోంది. మొదట ఆయిల్ క్షేత్రాలే అనుకుంటే ఫస్ట్ అమెరికన్ ఎయిర్ బేస్, ఆ తర్వాత ఆయిల్ క్షేత్రాలు, ఇప్పుడు భవనాలు, ఆస్తులు, షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు అన్నిటి ధ్వంసం చేస్తుంటే జనం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంతకుముందు అమెరికా ఇచ్చానని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి లక్షలు కాదు వేల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసింది ఇంతవరకు. తీరా చూస్తే ఇరాన్ వేస్తున్న డ్రోన్లు, ఇరాన్ చేస్తున్న దాడుల నుండి అమెరికన్ రక్షణ వ్యవస్థ పనిచేయకపోవడం ఏంటి, చివరికి ఆ దేశాలు విలవిల్లాడడం ఏంటి అన్నటువంటిదే $1 బిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది.